శంకరాచార్యుల వారు వస్తూ ఉంటే ఇక్కడ శృంగగిరి దగ్గరికి వచ్చేసరికి ఒక చోట అక్కడ నది ఒడ్డున ఒక కప్పకి నాగుపాము వచ్చి దానికి ఎండ పడకుండా ఇలా పడగబెట్టింది. మామూలుగా కప్ప దొరికితే ఒక నిమిషంలో తినేస్తుంది పాము, అంతే కదా. అది చూసి శంకరుల వారు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, పరస్పర వైరం ఉన్న జంతువులివి, అలాంటిది ఇలా ప్రవర్తిస్తున్నాయంటే భూమిలో ఏదో శక్తి ఉంది అని అప్పుడు దివ్య దృష్టితో చూస్తే ఋష్యశృంగ మహర్షి, విభాండక మహర్షి, తిలభాండక మహర్షి అని వారి సోదరులు వారందరూ తపస్సు చేసిన తపోభూమిది అని తెలిసింది. అప్పుడు అబ్బో ఇంతకన్నా అనువైన భూమి ఏముంటుంది అని అప్పటికప్పుడు ఒక రాతి పైన ఒక శ్రీచక్రం గీసి అక్కడ ఉన్న చందనపు దారువుతో సరస్వతీదేవి మూర్తిని తయారు చేసి, అమ్మ నువ్వు ఎక్కడ కొలువు ఉండాలన్నావు కదా, వచ్చి ఈ మూర్తిలో కూర్చో అని చెప్పారు. చెప్పి సరస్వతీదేవిని సాక్షాత్తు ఆ మూర్తిలో ప్రవేశపెట్టారు. పెట్టి అక్కడ ప్రతిష్ఠించారు. అదే శృంగేరిలో ఇప్పుడు మనం చూసే శారదా అమ్మవారు. అంటే సామాన్యంగా ఆలయాల్లో చూడండి, ఎక్కడైనా ఒక మూర్తిని పెట్టి అందులో కళలని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రవేశపడతారు. శృంగేరిలో మాత్రం అలా కాదు. ఆ మూర్తిలో సాక్షాత్తు సరస్వతీదేవి వచ్చి కూర్చున్నారు. అందుకే శృంగేరి అంత ప్రత్యేకత. అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే ఎగబడతారు. ఎందుకు అంటే సామాన్యంగా ఏ ఆలయాల్లో అయినా మహర్షులు దేవతలో ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా సరస్వతీదేవే కూర్చునున్న ప్రదేశం. అది శృంగేరి యొక్క గొప్పతనం. అందుకే శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచలం ఎన్నో పీఠాలు స్థాపించిన ఆమ్నాయ పీఠాలున్న సరస్వతీదేవిని మాత్రం శృంగగిరిలోనే తీసుకొచ్చి పెట్టారు. అలాగనే కప్ప పాము శంకరాచార్యుల వారికి కనిపించే కదా, ఆ ప్రదేశం కూడా ఇప్పటికీ ఉంది. అక్కడే ఒక పాము అవన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎక్కడుందండి, మేము శృంగేరి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదే అంటే, అదే నేను చెప్పాను కదా, మనం ఎప్పుడు శృంగేరికి టూరిస్ట్ ట్రిప్పులు వేస్తూ ఉంటాం, దర్శనం చేసుకోవడం, బస్సు ఎక్కేయడం. అలా కాకుండా ఈసారి 2 రోజులు ఉండి అన్నీ చూడండి. చూస్తే ఒళ్ళు పులక